చంద్రబాబు బాబాయ్ ఏమైనా అంటే అన్నానంటావు కానీ ఇసుక ఫ్రీ 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 అన్నావు, కానీ జనాలు మాత్రం ఫైర్ 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 అవుతున్నారు. ఇసుక ఉచితంగా ఇవ్వాలన్న నీ ఆలోచన మంచిదే, కానీ దాని ఆచరణే తుగ్లక్ పాలనలో రోడ్లు ఉన్నాయి చూసావా, అంతంత మాత్రంగా అలా ఉంది. రీసెంట్గా ఒక 20 టన్నులు ఇసుకకి సంబంధించిన బిల్లు ఒకటి చూశాను బాబాయ్. ఇసుక ఖరీదు నువ్వు చెప్పినట్లే 0 ఉంది. అబ్బా సాయిరామ్ అనుకున్నా. ఇక ఇసుక రవాణా ఛార్జీ 9,000 ఉంది. పోనీలే తక్కువేగా అనుకున్నా, కానీ చెల్లించాల్సిన మొత్తం ఏంటి బాబాయ్ 16,000 ఉంది. ఇది మాత్రం నాట్ ఓకే. తోడేయకుండానే పాలు పెరిగైనట్లు అసలు 7,000 ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది? అది ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? నాకు తెలియాలి, తెలిసి తీరాలి. కూల్ రూపా, మన బాబాయే, కాస్త కూల్గా చెప్పుకున్నాం. ఓకే, గత ప్రభుత్వంలో లారీ ఇసుక ఖరీదు 20,000 అనుకుందాం బాబాయ్. మరి ఇప్పుడు మనం ఫ్రీ అన్నాం కాబట్టి ఓ 10,000 ఉండటం న్యాయం. కానీ ఇదేంటి బాబాయ్, అసలు కంటే వడ్డీ ఎక్కువైనట్టు ఏకంగా 25,000 ఉంది. నువ్వు దీని మీద ఫోకస్ పెట్టాలి బాబాయ్. ఎంతసేపు బ్యూరోక్రాట్స్ బ్రోకర్లతో మీటింగులు పెట్టడం, వాళ్ళ భజన విని పొంగిపోవడం కాదు. నాలాంటి కార్యకర్తలు మాట్లాడి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకో బాబాయ్. నీకు తెలుసు కదా బాబాయ్, నా దగ్గర భజనలు ఉండవు, నిజాలే ఉంటాయి. నువ్వేమో ఇసుక ఫ్రీ అన్నావు, రవాణా ఛార్జీ చెల్లిస్తే చాలు అన్నావు, కానీ గ్రౌండ్ లెవెల్లో కొంతమంది రాబందులు ఇసుకలో 4 రాళ్ళు వెనకేసేసుకుంటున్నారు. వాళ్ళ వల్ల నీకు, నీ ప్రభుత్వానికి చెడ్డ పేరే వస్తుంది. దూరపు కొండలు నునుపు అన్నట్టు ఎంతసేపు ఢిల్లీకి వెళ్తా, మన రాష్ట్రానికి బోల్డ్ అని నిధులు తీసుకొస్తా అంటాం కాదు బాబాయ్. ముందు నువ్వు మన దగ్గర ఉన్న ఆదాయం చూడు. అసలు ఇసుక వల్ల ఎంత ఆదాయం వస్తుందో, ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో తెలుసా? ఒక్క ఇసుక దొరకపోతే చాలు, చిన్న చిన్న ఇళ్ళ నుంచి పెద్ద పెద్ద బిల్డింగుల వరకు అన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ ఆగిపోతాయి. దానివల్ల సిమెంటు, కాంక్రీటు, బ్రిక్స్, ఐరన్, టైల్స్, పెయింట్స్, వుడ్డు, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్ని సేల్స్ పడిపోతాయి. ట్రాన్స్పోర్ట్స్ రంగం కూడా పడిపోతుంది బాబాయ్. ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఎంతో ఆదాయం గంగలో కలిసిపోతుంది. అంతేకాదు, రాష్ట్రంలో దాదాపు 40% మంది ఉపాధి కోల్పోతారు. అంతమంది ఖాళీగా ఉంటే ఏమైనా ఉందా? పులిగాడి గురించి ఎల్లిగాడి గురించి పులిగాడు మాట్లాడుకుంటా బాబుగారి పాలన ఇలా ఉంది, అలా ఉంది, బాగాలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా మనకు అవసరమా? ఒక్క ఇసుక వల్ల ఇంతమంది ఉపాధి కోల్పోతారా? ఆపు నీ జోకులు అంటావా బాబాయ్. అక్కడే నువ్వు పప్పులో, సాంబార్లో, రసంలో అన్నిట్లో కాలేస్తావు. నేను ఠాగూర్లో లెక్క చెప్తాను, రాసుకో. మొత్తం మన రాష్ట్ర జనాభా 5,70,00,000. అందులో భవన కార్మికులు ఒక 40 లక్షల మంది ఉంటారు. సిమెంట్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఒక 30 లక్షల మంది. కాంక్రీటు, బ్రిక్స్ సంబంధిత కార్మికులు ఒక 30 లక్షల మంది ఉంటారు. ఎలక్ట్రానిక్స్ కంపెనీ కార్మికులు, ఎలక్ట్రీషియన్స్ కలిపి ఒక 30 లక్షల మంది ఉంటారు. ఐరన్ పరిశ్రమల్లో ఒక 20 లక్షల మంది. పెయింట్స్ కంపెనీలో పనిచేసేవాళ్ళు, పెయింట్లు వేసేవాళ్ళు కలిపి ఒక 20 లక్షల మంది ఉంటారు. వుడ్ కంపెనీలో పనిచేసేవాళ్ళు, వుడ్ వర్క్లు చేసేవాళ్ళు ఒక 20 లక్షల మంది ఉంటారు. టైల్స్, మార్బల్స్ సంబంధిత కార్మికులు ఒక 20 లక్షల మంది. ఇంటీరియర్ వర్క్స్ చేసేవాళ్ళు 20 లక్షల మంది ఉంటారు. ట్రాన్స్పోర్ట్లకు చెందిన వాళ్ళు ఒక 20 లక్షలు. అంటే మొత్తం 2,50,00,000 మంది. ఇది మన రాష్ట్ర జనాభాలో నాకు తెలిసి ఒక 40% పైగానే ఉంటుంది. నా లెక్కలో తప్పులుంటే క్షమించు, అసలు లెక్కే తప్పంటే మన్నించు, కానీ ఇసుక విలువను గుర్తించు బాబాయ్, గుర్తించు. కూరలో కరివేపాకును తీసి పక్కన పడేసినట్టు ఇసుకను మాత్రం అస్సలు తేలిగ్గా తీసి పారేయద్దు బాబాయ్. గత రాబందు ప్రభుత్వం అంతే, కొన్నాళ్ళు ఇసుకని బంద్ చేసేసింది. ఆ దెబ్బకి రాష్ట్రంలో జనాభాలో 40% మంది ఉపాధులు కోల్పోయారు. అన్ని రంగాలు కుదేలైపోయినాయి. రాష్ట్రానికి ఆదాయమే లేక అభివృద్ధి అనేదే లేకుండా పోయింది.
నీకెంతో అనుభవం ఉంది, ఎంతో దూరదృష్టి ఉంది. అప్పట్లో జన్మభూమి ప్రజల వద్దకు పాలనతో శభాష్ అనిపించుకున్నావు కదా బాబాయ్. నువ్వు తలుచుకుంటే ఉచిత ఇసుక పథకాన్ని గ్రౌండ్ లెవెల్లో పడుతున్న చిల్లును మూయడం పెద్ద మ్యాటరేనా? పెద్ద మ్యాటర్ కాదు కదా. నా మాట విని ఒకసారి ఇసుక మీద ఫోకస్ చేయి బాబాయ్. నువ్వు ఒక్క లుక్ ఇస్తే చాలు, ఉపాధి ఆదాయం అన్నీ సెట్ అయిపోతాయి. ముందు ఇసుక, ఆ తర్వాతే మిగతావి. ఈ విషయంలో మాత్రం నువ్వు నా మాట వినాల్సిందే, ఖచ్చితంగా వినాల్సిందే. లేదంటే అస్సలు ఊరుకోను, బొంగుమూతి కూడా పెడతాను. వింటావు కదా? మా మంచి బాబాయ్ కదూ, వింటావులే. ఉంటాను బాబాయ్.